ఓం కృష్ణ. చూడండి, ఇప్పుడు పేరు ఏం చెప్పారు? మునిరెడ్డి, ఆయన వెంకటరామరెడ్డి. ఇప్పుడు ఈ పేర్లు ఎవరివి? మీరు పెట్టుకొని రాలేదు, ఎవరో పెట్టారు. ఎవరో పెడితే మీ పేరు ఎట్లయింది? అంటే ఇవన్నీ తప్ప కావున? అవునా కాదా? అవునా కాదా? ఎటు చెప్పాలి? అవును అంటే మీరెవరు మరి? ఏం చెప్తారు మీరు? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆయన చెప్పలేదు కదా, నేను ఇది ఆమె చెప్పింది చెప్తాను. ఇప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ అందరి పేర్లు పెట్టుకున్నవే, ఎవరి పేరు ఎవరు లేదు ఇందులో. అంటే ఇందులో రహస్యం ఏంటి? పేర్లు ఎవరు లేవు. మరి ఎవరు ఏమని వస్తున్నాడు మనిషి? అహమస్మి. ఏమని వస్తున్నారు? అహమస్మి అంటే నేను ఉన్నాను, అంతే కదా? నేను ఉన్నానని వస్తున్నారు. అందరి పేర్లు ఇది అవునా కాదా చెప్పండి? అందరి పేర్లు ఎవరికి పేరు? అది ఎవరికి? నేను ఉన్నానుకు తర్వాత బయట ఆరోపణ పేరు. కానీ అందరు ఎవరి స్వరూపము? ఎవరు? అహమస్మి అంటే నేను ఉన్నాను, అంతేనా? ఎవరైనా కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఏ నామం చెప్పండి? ఇదే నామము? సర్వనామం. ఏ నామము? సర్వనామము, సర్వులకు నామము, అంతేనా? సర్వనామము సర్వులకు నామము. సర్వదా నామము. నిద్రపోయిన తర్వాత నువ్వెవరైనా లేపావు అనుకో, ఏం చెప్తారు మీరు? ఉన్నారా లేవంటే నేనున్నాను అంటారు. అంటారా లేదా? అంటారు. అనని వాళ్ళు ఎవరన్నారు? చేతులు ఎత్తండి. అనని వాళ్ళు అందరూ అంటారు కదా. అంటే సర్వదా నామము, అంతేనా? ఇది ఒకరికే ఉందా అందరికీ ఉందా? సకల నామము. ఎప్పటి నుంచి ఉంది? సనాతన నామము, అంతేనా? ఎప్పుడైనా తప్పిపోయిందా? ఎప్పుడు తప్పలేదు. సదానామము, అంతేనా? సదానామము. ఎప్పుడైనా మనం మర్చిపోయినామా? సదా జపనామము. మర్చిపోయినా ఎప్పుడైనా? ఎప్పుడు సదా జపనామము. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? సదా ధామనామము. ఎవరు? అహమస్మి. అంటే నేను ఉన్నా అనేది ఎట్లాంటిది? ఇప్పుడు అందరూ ఒకే రూపం, అవునా కాదా? అందరూ ఒకటేనా? వేరు వేరు ఉన్నారా? ఒకటేనా? ఎవరు అది? అహమస్మి, నేను ఉన్నాను. అయితే అందరూ ఒకటే అయినప్పుడు మరి ఇంత వైవిధ్యం కనిపిస్తుంది ఏంటి? ఇది మనము ఈ వైవిధ్యం కనిపించేది ఇదంతా కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వెలిగించుకోవాలి. ఆహుతి చేయటం అంటే ఏదో ఇవి వేసేస్తే అయిపోయింది కాదు. అక్కడ ఏమవుతుంది వాస్తవంగా? యజ్ఞంలో అగ్ని ఏం చేస్తుంది? అగ్ని దేనితో ఇప్పుడు మీరు ఇదంతా వైవిధ్యం కనిపిస్తుంది కదా, ఈ వైవిధ్యాన్ని అంతా దేంతో వెలిగించుకోవాలి? నేను ఉన్నాను అంటే అగ్ని ఏం చేస్తుంది? దేన్ని ఆశ్రయించినప్పటికీ కూడా ఏమవుతుంది? దాంట్లో ఉన్నటువంటి యొక్క అగ్నిని బయటకు తీస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనము చేసే ఆలోచనలు, భావాలు, ప్రవర్తన, జీవితం అంతా కూడా వైవిధ్యంగా కనిపిస్తుంటుంది, వివిధత్వం కనిపిస్తుంటుంది, అనేక రకాలుగా కనిపిస్తుంది. అదంతా దేని మీద ఆరోపింపబడింది? నేను ఉన్నాను, అంతేనా? ఆరోపింపబడిన ఇది ఏం కావాలి? ఇప్పుడు వీటన్నిటికి వెలిగిస్తే ఏమవుతుంది? అగ్ని అన్నిటిలో ఏమైంది? అగ్ని ఏమైంది? పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అట్లా అంత ఆక్రమించి ఏమవుతుంది? అందరికీ ఏమిస్తుంది? నేను ఉన్నాను వెలుగును ప్రసారం అవుతుంది. ఎక్కడి నుంచి? ఈ బోధ ద్వారా. ఈ బోధ ద్వారా ఏమవుతుంది? అందరికీ ఏమి ప్రసారం అవుతుంది? నేను ఉన్నాను వెలుగు ప్రసారం అవుతుంది. ఇదే మనకు ఏం చెప్పారు? జన్మ కర్మచ మే దివ్యం. జన్మ కర్మచ
మే దివ్యం. ఇట్లా ఉన్నటువంటి యొక్క నేను ఉన్నాను స్వరూపము ఏమవుతుంది, అందరికీ సరులుకున్నటువంటి యొక్క ఉనికి ఉన్న స్వరూపము ఉన్న నేను తెలియటం అందరికీ ఎప్పుడైతే తెలుస్తుందో అది ఏమవుతుంది, జన్మ అవుతుంది. చెప్పండి ఇప్పుడు మంత్రం. ఓం వసుదేవాత్మజాయ నమః. అట్లా ఏమైంది, ఎవరికి అట్లా జనించారండి, ఎవరు చెప్పండి మా కృష్ణుడు. ఎవరైతే ఎవరైతే ఎప్పుడు జననం ఎప్పుడవుతుంది, ఎప్పుడవుతుంది జననం, దానికి ఒక క్రమ పద్ధతి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ ఋతువు ఇది, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళపక్షము, అష్టమి, బుధవారము, అర్ధరాత్రి, జైలు. ఎక్కడ పుట్టారు, జైలులో పుట్టారు. ఇది జననం. ఒకసారి అర్థం చేసుకుందాం. మొదట ఏమిటి, వర్ష ఋతువు. వర్ష ఋతువు ఇప్పుడు ఏ ఋతువు, వర్ష ఋతువు. ఋతువు అంటే అర్థం ఏంటి, ప్రవర్తించి పొందేది ఋతువు. మామూలు సంస్కృతం అని చెప్తే గతి ప్రాపణయోహ అని చెప్పి, అంటే ప్రవర్తించి పొందేటటువంటిది. ఇప్పుడు ఋతువు ఎక్కడైనా ఒక స్థిరంగా ఉంటుందా, కాలం ప్రవర్తిస్తూనే ఉంటుంది. ప్రవర్తిస్తూ ప్రాప్తి పొందుతూ ముందుకు వెళుతుంటాం. అయితే ఇందులో ఏమి ప్రాప్తి పొందాలి మనము అనేది ఇంకొక అంశం. అది ఏమిటి, అది శ్రావణ మాసం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఎక్కడున్నాం, శ్రావణ మాసం అంటే ఏంటి, ఎక్కడున్నాం ఇప్పుడు, వినటంలో ఉన్నాము, వినటంలో ఉన్నాం. శ్రావణ మాసం అంటే, మాసం అంటే కొలత, వినటాన్ని కొలుచుకుంటున్నాం. ఎంతవరకు కొలుచుకోవాలి దీన్ని, ఎంతవరకు కొలుచుకోవాలి, లోపల ఉన్నటువంటి యొక్క నేను ఉన్నాను స్వరూపము మనం కృష్ణునిగా జనించేంత వరకు కొలుచుకోవాలి, అంతేనా. అందుకే బహుళపక్షమి. బహుళపక్షం అంటే బహుళంగా. ఎందుకు బహుళంగా, బహుళపక్షం అంటే మనం ఏ పక్షంలో ఉన్నాము, మనం ఉన్నాం బహుళంగా. అంటే మనం వైవిధ్యం అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు వివిధత్వం అనేక రకాలుగా ఉన్నాం. కాబట్టి మనం ఎట్లా వినాలి, మనకు ఒక్కసారి ఒక ముక్క ఒక రోజు వచ్చి కృష్ణాష్టమి ఒక మాట వేసుకుని కృష్ణ కృష్ణ అంటే ఏమి కృష్ణుడు ఎక్కడున్నాడు ఎక్కితే అర్థం కాదు. కాబట్టి శ్రవణం ఎంతవరకు చేయాలి, బహుళంగా చేయాలంటే అర్థం ఏంటి, మనము నేతి నేతి వాక్యం అని చెప్పి మనం అన్నీ కల్పించుకున్నాం అని చెప్పి ఒక్కొక్కటి మూసేసుకుంటూ రావాలి. అన్నీ తెరిచిపెట్టాలి, తలుపులన్నీ. తలుపులు తెరిచిపెడితే ఎవరు వస్తారు, ఎవరు వస్తారు, మనం ఎత్తుకెళ్ళటానికి అందరూ వస్తారు, మనం తప్ప. అట్లా వస్తారు ఇప్పుడు ఎవరిని, కృష్ణ ఎత్తుకోవడానికి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన అంశము ఇప్పుడు బహుళపక్షం, బహుళంగా వినాలి. వింటే ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి ఎందుకు నేను ఇందాక చెప్పుకున్నాము అని అన్నీ ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఆహుతి వేయాలన్నమాట. అప్పుడేమవుతుంది, వెలుగు మీకు ప్రసారం అవుతుంది. అంటే మీలో ఉన్నటువంటి యొక్క అనేక ఊహలు, భ్రాంతులు, అనేక తెలివి ఎక్కువైందా, ఇప్పుడు తక్కువైందా, తెలివి ఎక్కువైంది తక్కువైందా, తెలివి పొర్లిపోతున్నది. అంటే దీనంతటా ఏం చేయాలి, ఇప్పుడు వెలిగించాలన్నమాట. దేని చేత, బహుళంగా ఎప్పుడైతే మనము చేస్తామో అప్పుడేమవుతుంది, మనకు ఇందులో ఎవరికి, ఇందాక ప్రశ్న వేసుకున్నాం చూడండి, ఎవరికి ప్రశ్న వేసుకున్నాము, ఎవరికి పేర్లు, ఎవరికి అంటే ఆ ప్రశ్న వేసామా, ఆ బహుళపక్షము తర్వాత ఏమవుతుంటే అష్టమి. బహుళం ఎందుకైంది అంటే మనం అష్టమిలో ఉన్నాం. అష్టమి ఎవరికి ఇష్టమో చెప్పండి, అష్టమి ఎవరికి ఇష్టమో చెప్పండి, ఎవరికైనా ఇష్టం ఉందా, అష్టమి ఏం చేస్తుంది, అష్టమి ఏం చేస్తుంది చెప్పండి, మీకు తెలిసింది చెప్పాలి. అష్టమి ఏం చేస్తుంది, కష్టాల పాలు చేస్తుంది. అష్టమి కష్టాల పాలు చేస్తుంది, తర్వాత నష్టపోతాం, అంతే కదా. అష్టమి కష్టం చేస్తే, కష్టం ఏం చేస్తుంది, మనం ఉన్నామో లేవో మనకు తెలియదు, అది నష్టం. ఎందుకు అష్టమి అంత కష్టమైపోయింది మనకంటే మనం అష్టమిలో ఉన్నాం కాబట్టి. స్టా అంటే ఏమిటంటే ఉండటం, స్టా అంటే ఉండటం, అష్ట అంటే
ఉన్నామో లేమో మనకు తెలియదు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ గట్టిగా అంటే గట్టిగా ఏం చెప్తారు? ఉన్నామో లేమో మాకు తెలియదు అంటారు. అంతేనా? అంటే అష్టం ఏం చేస్తుందంటే లేము, సందేహంలో ఉన్నాం మనం. బాగున్నారంటే ఏం చెప్తారు? మాట వరుసకు బాగున్నారంటారు. కొద్దిసేపు 4 మాటలు మాట్లాడితే కన్నీళ్ళు వస్తాయి. అంతేనా? గట్టిగా మాట్లాడితే అంతేనా? ఎవరికైనా వేరే వస్తాయా? గట్టిగా మాట్లాడితే కన్నీళ్ళు వస్తాయి. కాబట్టి ఇప్పుడు బాగున్నట్లా లేనట్లా అర్థం కావటం లేదు. అది కష్టం. అంతేనా? ఇది కష్టం అయిపోయింది మనకు. నష్టం ఏమైంది? ఉన్నామో లేమో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కృష్ణాష్టమి. ఇప్పుడు ఏమైంది? కృష్ణాష్టమి అయింది. కృష్ణ ఎప్పుడైందో అప్పుడు అష్టమిందా? అష్టమిందా? కృష్ణమయం అయిపోయింది. అది ఇంకా అష్టమి ఎక్కడుంది? అక్కడ కృష్ణమయం అయింది. ఇంకా కృష్ణుడు ఇప్పుడు రాత్రి ఉందనుకోండి, రాత్రి ఉన్నప్పుడు దీపం వేసామనుకోండి ఏమవుతుంది? అప్పుడు రాత్రి ఉంటుంది, చీకటి ఉంటుందా? ఉంటుందా? వెలిగే ఉంటుంది. అప్పుడు అష్టమి అయిపోయింది, కృష్ణాష్టమి అయింది. అందరికి ఏం కావాలి ఇప్పుడు? కృష్ణాష్టమి కావాలో వద్దా? కృష్ణాష్టమి కావాలో వద్దా? వద్దన్న వాళ్ళు చేత లేదండి. అందరికి కృష్ణాష్టమి కావాలా? ఏమిటంటే కృష్ణాష్టమి? కృష్ణ 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 అని కృష్ణాష్టమి. ఏమిటి కృష్ణాష్టమి అంటే? కృష్ణ అంటే ఇందాక నేను ఉన్నా అని చెప్పుకున్నాం కదా, ఆ నేను ఉన్నాననేది మనకు ఇప్పుడు ఏమైంది? బహుళపక్షంలో విన్నాము కాబట్టి ఆ నేను ఉన్నాను ఏమైంది? ఇప్పుడు కృష్ణ అయింది. అంటే మనకు ఏం కావాలి? విన్న తర్వాత, తెలిసిన తర్వాత ఏం కావాలి? ఎరుకకు రావాలి. ఎరుకకు కర్మ ఏంటి? ఇక్కడ జన్మ అయిపోయింది, జన్మ అవుతున్నది. ఇప్పుడు కర్మలోకి ప్రవేశం కావాలి. జన్మ ఎందుకు కృష్ణుడు కావాలంటే నాకు ఒక్కసారి తెలిస్తే సరిపోదు. ఏం కావాలి? అప్పుడు తెలిసినది ఇప్పుడు తెలుసుకున్నాము. తెలుసుకున్నది ఏం కావాలి? ఎరుకగా ఉండాలి, మరుపులోకి పోకుండా ఉండాలి. కాబట్టి కృష్ణుడు తెలుసుకుంటే సరిపోదు. కాబట్టి ఏం కావాలి? ఇప్పుడు కృష్ణ జననం కావాలి. ఆ కృష్ణ జననం ఎట్లా అవుతుంది అనేది చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏమైంది? అష్టమి. అప్పుడు కృష్ణాష్టమి అయిపోయింది. అంటే ఇంకా అష్టమి లేదు అక్కడ. ఇక్కడ ఏమైపోయింది? కృష్ణుడు వచ్చేసాడు కాబట్టి ఇంకా అష్టమి లేదు. కాబట్టి కృష్ణుడు అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను ఎరుక. నేను ఉన్నానంటే తలంపు మనకు నిత్యము కలగటం. ఇప్పుడు కృష్ణాష్టమి ఎప్పుడు అయిందో అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ రోజు ఏమైంది? బుధవారం. బుధవారం అంటే బుధ అవగమని. అంటే అర్థం ఏంటి? కృష్ణుడు భద్రముగా చేరటం. బుధవారం అంటే అర్థం ఏంటి? కృష్ణుడు భద్రముగా చేరటం. ఎక్కడికి చేరినాడు? వసుదేవుడు, దేవకి వసుదేవులకు చేరారు. అంటే ఏమైపోయింది? ఈ విధంతా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు వసుదేవుడు దేవకుల యొక్క అంశం ఏంటంటే ఇదంతా ఎవరు కలుగుతున్నారు? కృష్ణుడు. ఎవరు కలుగుతున్నారు? మనకు కలుగుతున్నారా? దేవకి వసుదేవులు. దేవకి వసుదేవులు అంటే అర్థం ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదంతా శ్రవణము ఋతువు వర్ష ఋతువు కానీ శ్రవణము కానీ వర్షం. అక్కడ చెప్పుకున్న వర్షం అంటే అక్కడ ఏమిటంటే ఆ ఋతువులో వర్షం అంటే ఎరుక, అంటే జ్ఞానం. ఈ జ్ఞానము కురవాలన్నమాట. ఆ కురవటంలో మనము శ్రవణం చేస్తాం. శ్రవణం చేయటంలో అష్టమి ఏదైతే ఉంటుందో బహుళంగా శ్రవణం చేసిన అష్టమి తొలగిపోయి కృష్ణాష్టమి నేను ఉన్నాను ఎరుక మనకు కలిగి అది తెలుస్తుంది. తెలిసింది ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ బుధవారం భద్రముగా మనకు చేరి ఇక్కడ ఏమవుతుంది? అర్ధరాత్రి అంటే మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం? ఎక్కడున్నాం చెప్పండి. మనం ఇప్పుడు రాత్రిలో ఉన్నామా? పగల్లో ఉన్నామా? పగల్లో ఉన్నాం. అంతేనా అని ఎవరంటున్నారు? ఇక్కడ ఏమైపోయిందంటే పగలు చూడటానికి పగలు, అది మన పగలు కాదు, అది సూర్యుని పగలు. అది సూర్యుడు వెలగడం చేత పగలైంది. మనం ఎక్కడున్నాం? మనం ఇంకా నిద్ర లేవలే, ఇంకా పడుకొని ఉన్నాం. అంటే అంత రాత్రిలో ఉన్నాం అనమాట. అంటే ఇప్పుడు రాత్రి ఎందుకు అంటున్నాం అంటే మనం ఏంటో మనకు తెలియకపోతే ఏంటది? అంధకారము. రాత్రి ఏం చెప్తుంది? చిమ్మ చీకటి. అంటే ఏం తెలిసింది? తెలియకపోవటము, అజ్ఞానంలో ఉన్నాము. అక్కడ ఏమవుతుంది? అప్పుడు కృష్ణుడు ఉదయిస్తున్నాడు, కృష్ణుడు జనిస్తున్నాడు. కాబట్టి కృష్ణ జననం ఏమిటి? ఇప్పుడు వసుదేవునికి
వసుదేవుడు ఏమిటి ఇప్పుడు? వసుదేవత ఆత్మజాయ నమః అని చెప్పాం. అంటే వసుదేవుడు ఏమిటి ఇప్పుడు? అంటే కృష్ణుని నివసింప చేసుకొని తెలుసుకున్నాడు, కానీ ఎరుక లేదు. ఆ ఎరుక కోసమే కృష్ణ జననం. అందుకే ఏమిటంటే అందరికి కూడా ఇప్పుడు అందరికి ఉన్నా లేదా? అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అంటే ఏమిటి ఇప్పుడు? శరీరస్థోపి ఎక్కడున్నాడు కృష్ణుడు? ఇప్పుడు అహమస్మి నేనున్నాను స్వరూపం ఎక్కడున్నాడు? లోపల అందరికీ ఉన్నారు. ఇందాక చూసాం కదా, అందరికీ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం కావాలి మనకు? ఎరుక లేదు. తెలుసుకున్నప్పటికి కూడా అంటే వసుదేవుడు అంటే అర్థం ఏంటంటే నివాసాన్ని నివసించడము, నివసింప చేసుకోవడము. ఎవరిని? అహమస్మి నేనున్నాను స్వరూపాన్ని. అయితే తెలుసుకోవడము తెలుస్తున్నది, కానీ ఇక్కడ ఏం కావాలి? ఎరుకలో కావాలన్నమాట. ఆ ఎరుక స్వరూపమే కృష్ణ జననం. జన్మ కర్మచ మే దివ్యం. జన్మ చేత నేను ఉన్నాను తెలుస్తున్నది, కృష్ణ జననం అయింది. ఇక్కడ ఏం కావాలి? కర్మ. ఎరుక చేత, కర్మ చేత ఏం కావాలి ఇప్పుడు? కృష్ణ అంటే ఏమిటి అంటే నేను ఉన్నాను యొక్క స్వరూపం ఏం చెప్తుంది మనకు? ఎరుక, తర్వాత ప్రవర్తన, ఆనందం, అనుభూతి. ఇవన్నీ మనము ఇక్కడ చూడబోతాం అన్నమాట, మిగతా లీలలలో అంతా కూడా. ఇక్కడ చూడండి, కృష్ణుడు ఏమైనా జననం ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు, జనించారు. ఇక్కడ అయిన తర్వాత ఏమైపోయినాడు వసుదేవుడు? ఇక్కడ జైల్లో ఉన్నటువంటి యొక్క జనించినటువంటి యొక్క కృష్ణుడిని శిరోధార్యం అంటే ఎరుక ఎక్కడ ఉంటుంది? శిరస్సులో. కాబట్టి ఎరుక తీసుకొని పోతున్నాడు. పోతున్నప్పుడు ఎక్కడికి పోతున్నాడు? బృందావనం, రేపల్లెకు వెళుతున్నాడు. ఇప్పుడు కథ అంతా మీకు కొంత పరిచయం ఉంటుంది కాబట్టి దీన్ని మనము జ్ఞానపరంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం అన్నమాట. రేపల్లెకు తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ఏమైంది తీసుకోవటంలో అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ యొక్క ప్రకృతి అంతా కూడా ఎవరి స్వరూపము? పరమాత్మ స్వరూపం. కాబట్టి పరమాత్మ స్వరూపం ఏమైంది ఇప్పుడు? వర్ష ఋతువు అని చెప్పాము కదా. అంటే ఈ వర్షం ఏం చెప్తుంది? మన పంచమహాభూతములలో ఒకసారి చూడండి, పంచమహాభూతములలో ఒకటి ఆకాశం ఏం చెప్తుంది? ఉండటం ఎట్లాంటిదో చెప్తుంది, సత్. వాయువు ఏం చెప్తుంది? చైతన్యం ఎట్లాంటిదో చెప్తుంది అన్నమాట. అంటే ఉండటం ఎట్లాంటిదో, చైతన్యంగా ఉండటం, ఉనికి చైతన్యాన్ని చెప్తుంది. అట్లాగే అగ్ని ఏం చెప్తుంది? ప్రకాశం, వెలుగు. ఎవరి వెలుగు? ఉండటం అంటే ఎట్లాంటిది అన్నట్టు వెలుగు చెప్తుంది. తర్వాత ఎరుక, నీరు. జలం ఏం చెప్తుంది? ఎరుక అంటే ఎట్లాంటిది చెప్తుంది. భూమి, ఆనందం. ఆనందం, భూమి చూస్తే ఏమవుతుంది మనకు? పచ్చగా పైర్లు చూస్తాం అనుకోండి, ఏమవుతుంది మనకు? ఆహ్లాదకరం వస్తుందా లేదా? ఇది ఆనంద స్వరూపం అన్నమాట. ఇట్లా పంచమహాభూతములు పంచ లక్షణాలను, సచ్చైతన్య ప్రకాశ జ్ఞానంద లక్షణాలను వివరిస్తూ ఉంటాయి, మనకు అభ్యాసం చేస్తుంటాయి. ఇట్లా ఉన్నటువంటి యొక్క పంచమహాభూతములు ఇవన్నీ ఎవరికి ఈ లక్షణాలు? ఎవరి లక్షణాలు? ఎవరికి? అహమస్మి నేను ఉన్నాను లక్షణాలు. కాబట్టి నేనున్నాను లక్షణాలు ప్రవర్తనకు వస్తున్నది ఎవరు? కృష్ణుడు వసుదేవుడు తీసుకొని ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి శిరోధార్యమై ఏమవుతుంది ఇక్కడ? యమునా నది ప్రవహిస్తున్నది. అంటే ఏమిటి ఇప్పుడు? కృష్ణుడు అంటే ఏం చెప్తున్నాము? వసుదేవుడు కృష్ణుని ప్రకాశింపజేసుకున్నాడు. తర్వాత స్థాయి ఏంటి? ఏ స్థితిలోకి రావాలి ఇప్పుడు? వసుదేవుడు దేవకి కానీ వసుదేవుడు కానీ ఎరుక స్వరూపంలోకి తీసుకొచ్చుకోవాలి కృష్ణ. ఆ జననం అదే కృష్ణ జననం. ఇక్కడ ఎరుక ఎట్లయితే ఇప్పుడు వర్షము కుంభవర్షంగా కురుస్తున్నది. ఆడేమైతే యమునా నది ఎట్లా ప్రవహిస్తున్నది? ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఎరుక ప్రవహిస్తున్నది. ఎట్లా ప్రవహిస్తున్నది? ఇదంతా ఎవరి స్వరూపము? అంతా కృష్ణమయమే, అంటే ఎరుక స్వరూపమే ప్రవహిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు యమునా నది ఏం చేసింది? ఆ కృష్ణుని యొక్క
ఆ వసుదేవుడు తీసుకెళ్తూ ఉంటే త్రోవ ఇచ్చింది. ఎక్కడ నీరు అక్కడ త్రోవ ఇచ్చి కృష్ణుడిని తీసుకువెళ్ళిపోయేటట్టుగా స్వాగతం పలికింది. ఎవరు? యమునా నది అన్నమాట. అంటే ఇక్కడ యమునా నది అంటే అర్థం ఏంటంటే యస్తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ఆత్మరతిరేవ స్యాత్. యమున అంటే అది యమ ఉపరమే. అంటే ఇది ఎట్లా ఉంటుంది? ఇంద్రియములు, మనకున్నటువంటి ఇంద్రియములు కానీ ఇంకోటి ఈ శ్రావణ మాసానికి ముందు ఏ మాసం వస్తుంది? ఆషాఢం. ఆషాఢము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢం. ఇక్కడ ఏమవుతుంది? చైత్రంలో మనమేంటో మనకు విస్మరించినటువంటి యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ఒక మొలక ఎప్పుడైతే చిగురుస్తుందో అది విశాఖంగా ఎదిగి జ్యేష్ఠము గొప్పగా మనకు తెలిసి తర్వాత ఏమవుతుంది? ఆషాఢం. మన ఇంద్రియములు మనకు ఒక అంతరింద్రియం ఉద్భవం ఏం చేస్తుంది? అంతరింద్రియంతో కలిసి శ్రవణం చేయడానికి సిద్ధమవుతుంది. అది శ్రావణ మాసానికి ఎదుగుతాం అట్లా క్రమంలో. ఇక్కడ ఏమైంది మనకు? యమునా నది. అంటే ఈ యమునా నది ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్త అన్నప్పుడు ఎట్లాంటిదంటే మన ఇంద్రియములు మనల్ని ఎక్కడ వినాలి? తన గురించి వినాలి. నేనేంటి అన్నీ తెలుసుకుంటున్నాం, కానీ నేను విస్మరిస్తున్నాం. అంతేనా? ఇప్పుడు ఎందుకోసం మీరు సంపాదిస్తున్నా అంటే ఏం చెప్తారు చెప్పండి? అందరూ సంపాదిస్తున్నారు కదా, ఎందుకోసం సంపాదిస్తున్నారంటే చెప్పండి. మా ఎందుకోసం అంటే ఏం చెప్తారు? అది పిల్లల కోసం, బ్రతకడం కోసం ఏం చెప్తారు? బ్రతకడం కోసం. అదే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. బ్రతకడం కోసం చేయాల్సిన పని లేదు. నువ్వు బ్రతికే ఉన్నావు. బ్రతుకు దేంతో బ్రతుకు అన్నదే ఇప్పుడు కృష్ణ జనం అనమాట. నీవు బ్రతుకు దేహంతో కాదు. ఇప్పుడు మానవుడు అంటే ఎవరు చెప్పండి ఒకసారి? మానవుడు అంటే ఎవరు? 4 అంశాలు మానవుడు చెప్పండి. ఒకటి దేహము, మనస్సు, గుణము, నేను ఉన్నాను, అహమస్మి. ఒకసారి అందరూ చెప్పండి. దేహం, గట్టి చెప్పండి. దేహము, మనస్సు, గుణము, నేను ఉన్నాను. ఇందులో ఎవరు మీరు? ఇప్పుడు విన్నారు కాబట్టి అందరూ బాగా చెప్తారు. ఇందులో ఎవరు మీరు? దేహం మీరా? మనస్సు మీరా? గుణం మీరా? నేను ఉన్నానా? ఎవరు? గట్టి చెప్పండి. నేను ఉన్నాను. మిగతా వాళ్ళు ఎవరు? మీరు కదా. మానవుడు అంటే ఈ 4. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు బ్రతికేది ఎవరు? చచ్చేది ఎవరు? చావు బతుకునేది సతమతం ఏది ఎవరు? చచ్చి ఉన్నది ఎవరు? నిత్యము జీవించి ఉన్నది బ్రతికినది ఎవరు? ఈ 4 తెలుసుకోవాలి. అదే ఇప్పుడు కృష్ణుడు వస్తారు మనకు. ఎవరు ఇదంతా? ఎవరు అసలు కృష్ణుడు ఎందుకు పుట్టాడు? కృష్ణుడు వసుదేవకి దేవకిలు ఎందుకు పుట్టించుకున్నారు? ఎందుకు జనింపజేసుకున్నారు? ఉండలేకపోతున్నారు. ప్రకాశం తెలుస్తున్నప్పటికీ కూడా ఎవరి చేత? కంసుని చేత. ఇదంతా ఎవరి కోసము? కంసుని వధించడం. కంసుని వధించడం కోసము ఏమైంది ఇప్పుడు? కంసుడు అంటే ఎవరు? మనలో తన గురించి తప్ప అన్నీ తెలుసుకుంటున్నాం, నేను మాత్రం విస్మరిస్తున్నాం. అంతేనా? అవునా కాదా? అయితే ఇక్కడ ఏమిటంటే నేను ఒక్కనే తెలుసుకోవటము, మిగతా వాటిని విస్మరించటం. ఇదే ఇప్పుడు చేయాల్సింది. అర్థమైందా? చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమి? యమునావేగ సంహారిణి అంటే ఇక్కడ ఏమిటి? ఆత్మరతిరేవ స్యాత్ అన్నప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆనందం కోసము, తృప్తి కోసము, సంతోషం కోసము, ఉండడం కోసము, బ్రతకడం కోసము ఏమీ చేయాల్సిన పని లేదు. ఏం చెప్తున్నారు? తస్య కార్యం నా విద్యతే. అంటే కార్యం, ఇది పని చేయాల్సిందా నాకు అనేది ఉండదు. ఎప్పుడు? మనం ఎప్పుడు తృప్తిగా ఉంటే, నిత్యము ఉంటే.
అయితే నిత్యం ఉన్నామా లేనిది ముందే సమస్య కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిత్యము తృప్తిగా ఆనందంగా ఉండటమే యమునా వేగ సంహారం. అంటే మన ఇంద్రియములు కానీ మన జీవితాన్ని కానీ కాలంను కానీ అన్నిటిని దేనికోసం ఉపయోగించుకోవాలి? నిత్యము ఆనందంగా ఉండటం కోసం. ఆనందంగా ఉండాలి, ఉండటం. ఆనందం కోసం చేయాల్సింది ఏదీ లేదు ఇక్కడ. ఎందుకు? ఇక్కడ ఈరోజు కృష్ణ జననం అయింది కాబట్టి మనకు ఏం చేయాలి? ఇప్పుడు ఆనందం కోసం చేయకూడదు, ఉండటం కోసం నేను చేస్తున్నా అనకూడదు, బ్రతకం కూడా కోసం చేస్తున్నా అనదు. నేను ఉన్నాను చెప్పండి అందరూ ఒకసారి. నేను ఉన్నానను ఎరుకలోకి తెచ్చుకోవడానికి మనం ఇప్పుడు కృష్ణ యొక్క ప్రవర్తనలో చూస్తున్నాం, లీలల్లో. ఇది యమునా వేగ సంహారం. ఏం చేస్తున్నాము? కృష్ణుని తీసుకెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? రేపల్లెకు. ఇక్కడ చూడండి, యమునా నది దాటేశాం. ఎక్కడికి చేరాడు కృష్ణుడు? ఎక్కడికి చేరుస్తున్నాము కృష్ణుని? ఎక్కడ చేరుకుంటున్నాము? రేపల్లెకు. రేపల్లెలో ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? యశోదానందులు, గోవులు, గోపాలుడు, గోపికలు అంతా నిండింది. గోకులం, అంతేనా? గోకులం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరూ ఎక్కడ పుడుతున్నారు? ఇప్పుడు ఇంట్లో పుడితే ఎక్కడికి పరిగెత్తుతారు? ఎక్కడికి తీసుకెళ్తారు అందరూ? మామూలుగా ఎక్కడికి తీసుకెళ్తారు? పరుగు ఎక్కడికి? హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? గోకులానికి. గోపాలుడు గోవులతో నివసించే యొక్క ఆ యొక్క ఊరికి రేపల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనకు కృష్ణుడు చెప్పేటువంటి అంతరార్థం ఏంటంటే, ఎక్కడ పుట్టినాడు ఎక్కడ చేరాలి? గోవుల చెంతకు చేరాలి. అది మనము ఇందులో ఒక తెలుసుకోవాల్సిన సారాంశం అన్నమాట. సరే, ఇక్కడ తీసుకెళ్ళారు. అక్కడ ఏమైంది? యోగమాయ జనించింది. ఆ యోగమాయని తీసుకొచ్చి ఇక్కడికి మార్చేసారు. కృష్ణ అక్కడ భద్రంగా చేర్చారు. ఏ రోజు చేర్చారు? బుధవారం. అంటే అవగాహన ఏం కలుగుతుంది? ఎక్కడ భద్రంగా. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు నేనున్నాను ఎరుక పెరగాలి మనకు. నేనున్నాను ఎరుక ఏమవుతుంది? ఇక్కడ ఉంటాం, ఇక్కడ తక్కువ అట్లా వెళ్ళేసరికి మర్చిపోతాం. ఉన్నామా లేమంటే సందేహం వచ్చేస్తుంది. కాబట్టి నేనున్నాను ఎరుక ఎట్లా ఉండాలి? ఇవన్నీ మీకు రాక్షసులు ఎక్కడున్నారు? ఇప్పుడు వస్తారు, ఒక్కొక్కరు వస్తారు వచ్చి ఈ ఆ కృష్ణ యొక్క స్వరూపాన్ని ఏం చేస్తారు? భంగం చేయడానికి ప్రయత్నం, హోరాహోరి యుద్ధం భంగం చేయడానికి వస్తారు రాక్షసులు. ఎందుకు? మనం కృష్ణ కంటే వేరైనది దానికి బీజం వేశాం కాబట్టి, అంటే కంసుని యొక్క బీజం మనలో ఉంది కాబట్టి ఏమవుతుంది? ఆ ప్రేరణ చేత ఏమవుతారు? మనలో ఉన్నటువంటి యొక్క రాక్షసులు అంటే ఎవరు? ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి రారు. ఎక్కడి నుంచి వస్తారు? మనలో ఉన్నటువంటి యొక్క చిత్తవృత్తులు. ఇవి మనలో చిత్తవృత్తులు, గుణములు. ఇందాక చెప్పున్నా కదా, 4 చెప్పున్నా కదా. ఎవరు? గుణము, మనస్సు, దేహము. ఇక్కడ గుణము ఏం చేస్తుంది? గుణము, మనస్సు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ గుణం నుండి బయలుదేరుతాయి రాక్షసులంతా. అవి బయలుదేరి ఏం చేస్తాయి? ఇక్కడ కృష్ణుని ఎదగకుండా చేస్తుంటాయి, చంపాలని ప్రయత్నం చేస్తుంటాయి. ఎందుకు చేస్తుంటాయి? ఇంతకాలం రాక్షసులని పోషించాం కాబట్టి మనం. కాబట్టి ఇప్పుడు తర్వాత ఓం యమునా వేగ సంహారిణే నమః. ఓం పూతనా జీవిత హరాయ నమః. ఇక్కడ చూడండి, ఎవరు వచ్చారు? బయలుదేరారు. ఇప్పుడు అందంగా అలంకరించుకొని, ఏది పెళ్లిలోకి వెళ్ళినా మొత్తం అందరూ కూడా ఎట్లా అంటే దేహమును బాగా అలంకరించుకొని ఎట్లయితే వస్తుంటారో, కానీ లోపల ఏమవుతుంది? కృష్ణుడున్నాడా? లేడు. అంటే దేన్ని అలంకరిస్తున్నాము? దేనికోసం అలంకరిస్తున్నాము? ఏం అర్థం కాదు. ఏదో అందరు చేస్తున్నాడు, మన గుంపులో గోవిందులకు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమి తెలుసుకోవాల్సిందంటే పూతనా జీవితం. పూతన అంటే బాగా దేహంను అలంకరిస్తున్నాం కాదు. ఇక్కడ ఎవరిని అలంకరించాలి? అది ఇందులో రహస్యం అన్నమాట. అట్లా అలంకారంగా దేహమును కాదు, లోపల మనస్సును, గుణమును, వీటిని ఇది రాక్షస రూపంలో దేహమును అలంకరిస్తుంటుంది. అయితే ఇక్కడ కృష్ణ యొక్క ఏం చేస్తుంది? కృష్ణునికి పాలు ఇవ్వడానికి వస్తుంది పూతన. వచ్చి ఏం చేస్తుంది? కృష్ణుని చంపడానికి వస్తుంది.
అంటే మనలో వచ్చినటువంటి ఆ కాస్త కూస్త ఎరుక జ్ఞానం ఏమవుతుంది, హరించుకుపోయేటట్టుగా చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అయితే కృష్ణుడు ఏం చేస్తాడు, ఎట్లా పసిగెడతాడు? కృష్ణుడు కన్ను తెరిచి ఉన్నాడప్పుడు, కన్ను మూసి, ఇంకా కన్ను కూడా తెరవలేదు. ఆ ప్రాయంలో పూతన వచ్చి చంపడానికి పాలిచ్చి పాలలో విషాన్ని ఇచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే కృష్ణుడు ఏం చేస్తాడు, మనం కూడా ఏం చేయాలి, జ్ఞానంతో ఏం చేయాలి, కన్ను మూసుకొని ఎవరు రాక్షసు వస్తుంది, ఏ రాక్షసు బయలుదేరుతుంది, ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఇప్పుడు వచ్చిందా, నన్ను ఏదో చేస్తున్నదే, ఏదో పాలిసి ప్రయత్నిస్తున్నది అని ఎక్కడ కనిపెట్టాలి మనం? రాక్షసులు ఎక్కడున్నారు ఇప్పుడు? మనలో రాక్షసులు మన ఇంటికి ఎక్కడి నుంచి వస్తారు? మనలో నుండి వస్తారు. మీరు ఎక్కడో బయట నుంచి ఎక్కడికి రారు. గుణం, ఇప్పుడు 4 చెప్పుకున్నాం కదా, గుణము నుండి ఎవరు బయలుదేరుతారు? రాక్షసులంతా బయలుదేరుతారు. అట్లా ఒక రాక్షసి పుట్టింది, బయలుదేరి వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు కృష్ణుడు? ఏం చేశాడు? మంత్రం చెప్పాడు, ప్రకాశంచ ప్రవృత్తించ మోహమే వచ పాండవ నా ద్వేష సంప్రవృత్తాన్ని నా నివృత్తాన్ని కాంక్షలు. ఎవరు చెప్పారు? ఇది కృష్ణుడు ప్రవర్తించి చూపించడం. బోధ లీల, బోధ లీల. బోధ ఏం చేశారు? ప్రవర్తించి. తర్వాత కూర్చోండి, ఇప్పుడు కూర్చోండి, అక్కడ ఉండండి, మీరు తర్వాత మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఒకటైతే చెప్తున్నాం సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నా మనం. బోధ. ఇప్పుడు కృష్ణ ఏం చెప్పాడు? ప్రకాశించ ప్రవృత్తించ మోహమే వశం. అక్కడ ఏమిటి? సత్వగుణము, గుణము నుండి 3, సత్వ రజస్తమ గుణము, 3 గుణాల నుంచి ఉధృతంగా పుడుతుంటాయి రాక్షసులు. ఆ పుట్టిన ఏం చేస్తాయి? వధించడానికి వస్తాయి, చంపడానికి వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? దాంట్లో ఉన్నటువంటి గుణము అంటే ఊహను తీసేసి వాటిని వెలుగునిచ్చి ఆ వెలుగులో తను వెలిగాడు. అంటే అదే హరించటం. హరించటం అంటే తీసుకోవటం. దాంట్లో ఉన్నటువంటి ప్రకాశమును, ప్రవృత్తిని, మోహము, వీటిని నేను ఉన్నాను వెలుగుతో ఆ గుణమును వెలిగించి తను తీసుకున్నాడు. ఇది పూతనా జీవిత హరాయణ. తర్వాత ఓం శకటాసుర భంజనాయ నమః. శకటాసురం 3 నెలల ప్రాయంలో ఏం చేశాడు? ఒక బండి, 2 చక్రాలు, పూర్వం ఎద్దుల బండి ఉంటాయి కదా, ఆ బండితో వచ్చి ఆ కృష్ణుడిని చంపడానికి వస్తాయి. ఆ బండి, ఆ 2 చక్రాలు. కృష్ణుడు ఆడుకుంటూ ఏం చేస్తారు? 2 చక్రాలను విరిచేసేస్తారు. అంటే ఇందులో ఏమి మనకు సారాంశం అంటే, ఇప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ మనలో ఉన్నటువంటి మన గుణాల నుంచి వచ్చేటువంటి శత్రుభావాలన్నింటినీ కూడా మనము ఏం చేయాలి? వాటిని హరించటం అంటే అర్థం ఏంటి? వాటిలో దోషాన్ని తీసేసి అది తను స్వీకరించాలి. ఎట్లాంటిది అది ఎట్లాంటిది అంటే, ఇప్పుడు చూడండి, ఓం శకటాసుర భంజనాయ నమః. ఉదాసీనవద్ ఆసీనః గుణైర్ యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యో అవతిష్ఠతి నేంగతే. ఇక్కడ ఏమిటంటే మనము ఉదాసీనవద్ ఆసీనః, ఇవేవి నాకు అంటుకోవు. ఏంటి ఈ రాక్షసుడు? ఏంటి శకటాసురుడు? వాడి పేరే వృత్తుడు. వృత్తుడు అంటే వృత్తాకారం. గుణములు చిత్తవృత్తులు అనేటువంటి దాని పేరు చిత్తవృత్తులు. వృత్తం తిరుగుతూనే ఉంటాయి. లోపల టీ తాగాలని లోపల ఉందనుకోండి, ఏం చేస్తాం? టైంకు టీ 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 టీ, కాఫీ 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 అని బయలుదేరుతుంది. కాఫీ గ్లాస్ చూడాలి, కాఫీ పోయాలి, దీంట్లో ఎక్కడ పోయాలి? పొట్టలో పోయాలి, అది పోవాలి మనసులోకి, పోయి మళ్ళీ అక్కడ కూర్చోవాలి. ఇవి ఆ వృత్తాకారం జరుగుతూనే ఉంటాయి. ఇట్లాంటి ఈ శకటాసురులందరూ ఏం చేయాలంటే, వీటన్నిటిని ఏం చేయాలి మనం? ఉదాసీనవదాసీన అంటే
వీటితో ఏమి సంబంధం లేకుండా నేను ఉన్నాను. ఇవెందుకు పుట్టినాయి? రాక్షసులు ఎందుకు పుట్టినాయి? నేను తెలియనందువల్ల ఊహారూపంలో జనించిన ఇవి అట్లా గుర్తించి వీటిని ఏం చేయాలి? గుణావర్తంత ఇతేవ తీస్తుంటాయి. ఇవి అవతిష్టతి నేంగతి అంటే స్థిరంగా తను ఉండి వాటిని వధించేశాడు. అంటే తన స్థితిలో తను ఉండాలి అంతే. తన క్రీడలో తను ఉండాలి. తన ఆటలో తన ఆట ఏంటి? నేను ఉన్నాను ఎరుక. ఎరుక చెప్పండి. నేను ఉన్నాను ఎరుక. కృష్ణ యొక్క చేష్ట ఏంటి? నేను ఉన్నాను ఎరుక, ప్రవర్తన, ఆనందం, అనుభూతి. ఇదే కర్మ. జన్మ కర్మ చ మే దివ్యం. ఇక్కడ దివ్యం ఏంటి? ఇది దివ్యం అన్నమాట. అంటే ఇట్లా ప్రవర్తిస్తున్నాయి తెలుసుకోవటం. తర్వాత ఓం తృణీకృత తృణావర్తాయ నమః. ఇక్కడ ఏమిటంటే ఇంకొక రాక్షసులు వచ్చారు. ఏం రాక్షసులు అవి? వీళ్ళంతా ఎక్కడి నుంచి బయలుదేరారు? ఒక్కరొక్క పేర్లు. తృణీకృత తృణావర్త తృణ హింసించటం. మనల్ని హింసించడానికి అనేక మంది బయలుదేరుతుంటారు. అంతేనా? అనేక మంది బయలుదేరుతుంటారు. అట్లా ఒక రాక్షసుడు వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే కృష్ణుని ఎట్లా ఇప్పుడు తుఫాన్ వస్తుంది. ఈ మధ్య చూస్తున్నాం. గాలి వచ్చిందంటే మొత్తం మనుషులు కాదు, వాహనాలు కాదు, ఊర్లను కాదు, అన్నింటినీ కొట్టుకొని పోదు. అంటే అట్లా లేపుకెళ్ళిపోతున్నాయి. అంతటి ఉధృతమైన స్థితిని చూస్తున్నాం ఇప్పుడు. అంతటి సుడిగాలను. అట్లా ఒక గాలి రూపంలో వచ్చినటువంటి ఒక రాక్షసుడు ఏం చేశాడు? కృష్ణ ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ ఏం చెప్పాడు? కృష్ణ ఎట్లా చేశాడు? నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యస్య పరం వేత్తి గుణేభ్యస్య పరం యో వేత్తి మద్భావం స్వాధిగచ్చ. అంటే ఇది ఎట్లాంటిది? ఊహ. ఈ గుణం ఊహ. వీడు వచ్చేవాడు ఎవరు? సుడిగాలిగా ఊపుకుంటూ వస్తున్నాడు. సుడిగాలిగా ఊహలో విహరిస్తున్నాడు, భ్రాంతిగా వస్తున్నాడు. నేను ఎట్లాంటిది? పరం. గుణేభ్య పరం. గుణముల కంటే పరమైన గుణములు ఎక్కడ ఉంటాయి? నేను ఊహించుకున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఊహ ఇది. కాబట్టి నేను ఎట్లాంటిది? మద్భావం సది. అంటే నేను ఉన్న అనుభవం ఎట్లాంటిది? పరమైన భావము. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇట్లా ఈ యొక్క ఇది సుడిగాలిని రుణీకృతము హింసతోనే. ఎటువంటి హింస? గుణేభ్య కర్తారం. అన్నిటికీ గుణములు కర్త, కానీ నేను కాదు. నేను వీటికి పరముగా ఉండి ఈ గుణములు ఊహలో భ్రాంతిలో జనించినాయి. కాబట్టి ఊహాత్మకంగా వీటిని గుర్తించి ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడేమవుతుంది? హరింపబడుతుంది. ఇది ఏమిటి? ఓం తృణీకృత తృణావర్తాయ నమః. ఓం మాతృవిస్మయకారకాయ నమః. ఇప్పుడు మాతృ ఎవరు ఇక్కడ? యశోదాదేవి. యశోద. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యశోద ఏం చేసింది? యశోద తనకు కలిగినటువంటి యొక్క పాలను తనకు ఎవరు పుట్టారు? వాస్తవంగా ఎవరు పుట్టారు? కృష్ణుడు అని తెలిసింది ఎవరికి? దేవకి వసుదేవులకు. తెలియదు ఎవరికి? దేవకి యశోదానందులకు. కానీ వీళ్ళకు జనించిందంటే యోగమాయ. అయితే ఇక్కడ ఏమిటి తెలుసుకోవాల్సింది? ఎప్పుడైతే గోకులంలో ఉన్నామో, గోవుల యొక్క ప్రాంగణం ఉన్నామో, అక్కడ ఏమవుతుంది? నందము యశోద రెండు ఉంటాయి. తృప్తి ఉంటుంది. ఇప్పుడు చూడండి, భూమిని చూసేసరికి తృప్తి కలుగుతుందా? మనకు ఆహ్లాదం కలుగుతుందా? వాయువు ఆహ్లాదకరంగా గాలి వేస్తుంటే మనకు ఆహ్లాదం అనిపిస్తుందా? ఇది ఎక్కడిది? ఇదే పరమాత్మ. పరమాత్మ ప్రవర్తనే ప్రకృతి. ప్రకృతి పరమాత్మ ప్రవర్తనే ప్రకృతి. అంటే పరమాత్మ ప్రవర్తన ఇదంతా. ఏం కలుగుతుంది? అన్నీ ఆనందమే. మనమని దుఃఖాలు చేసుకుంటున్నాం. ఆనందం కానిది ఏది? ఆనందాన్ని ఇబ్బంది ఏది? అన్నీ ఆనందమే, మనం దుఃఖాన్ని. అంటే ఇట్లా చేసేటట్టు యొక్క ఏది ఆ స్థితిని మనము ఏం చేస్తున్నామంటే మన్మనాభవ. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోగ. ఒకే మనస్సు బంధంగా ఇంతవరకు చేసింది. అదే మనస్సు మనము
మన్మనాభవ, నేను ఉన్నాను తలిస్తే ఏమవుతుంది? ఆ తలంపుకు మనసుని ఇవ్వటమే యశోద కృష్ణునికి పాలు ఇవ్వటం. అర్థమవుతుంది? ఇది మన మనస్సు పాలు లాంటిది. ఏం చేయాలి? అనేక భావాలు పుడుతుంటాయి. ఈ భావాలు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఉన్నాను తలంచే విధంగా ఈ భావాలను అర్పించాలి. ఇది మన్మనాభవ. ఓం మాతృవిస్మయ కారకాయ నమః. ఇట్లా ఏం చేసింది? ఎప్పుడైతే చేసిందో ఇట్లా ఈ విధంగా, అప్పుడు ఏమవుతుందంటే మామే వైశ్యస్, నేనునే పొందుతారు. తర్వాత ఓం మాతృదృశ్యాత్మవదనాయ, కూర్చోండి మీరు. మాతృదృశ్యాత్మవదనాయ నమః. చూడండి, ఓం మాతృదృశ్యాత్మవదనాయ నమః. ఇక్కడ చూడండి. తర్వాత ఏమైందంటే ఇట్లా పాలు అవుతున్నాయి కదా, కృష్ణలీలన్నీ దర్శనం చేస్తున్నారు. కృష్ణుతోనే తిరుగుతున్నది, చేస్తున్నది. కృష్ణుడు ఏం చేశారు? ఒకనొక రోజు వెళ్ళి ఒక మట్టి నోట్లో వేసుకున్నాడు. నోట్లో వేసుకునేసరికి ఏమైంది? ఇప్పుడు బలరాముడు ఇంకా ఇతర వాళ్ళంతా కంప్లైంట్ చేస్తానండి. పోయితే ఏమైంది? అప్పుడు అన్న మట్టి తిన్నావా, నీకు ఏం తక్కువైంది, నేను అన్నీ పెడుతూనే ఉన్నా కదా అన్నాడు. అంటే నాకెప్పుడు పెట్టావమ్మా, అన్నీ మీరే పెడుతున్నావు, కానీ నాకు సరిపోలేదు కదా. నువ్వు పెట్టేది నీ పాలు సరిపోవటం లేదు, నీ పెరుగు సరిపోవటం లేదు, కొన్ని అమ్ముకుంటున్నారు, ఇంకోటి ఏదో చేస్తున్నారు, కాబట్టి నాకు సరిపోలేదు మట్టి. ఇక్కడ మట్టి సరే ఏమైపోయిందంటే, మట్టి అనేటువంటి ఒక రేణు తీసుకుంటే దానిలోకి ఆ యొక్క ఏమి తిన్నావో చూపించమంటే అప్పుడు ఏమైపోయిందంటే, అంటే కృష్ణుడు చేసినటువంటి యొక్క స్థితికి, యశోద నందుల యొక్క స్థితికి, యశోద యొక్క స్థితికి అంటే అవగాహన ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసుకోవడం అన్నమాట. ఇదేమైంది? కృష్ణుడు ఎప్పుడైతే నోరు తెరిచారో అప్పుడు ఏమి కనిపించినాయి లోపల? బ్రహ్మాండం అంటే విశ్వమంతా తనలోనే కనిపించింది. కనిపించిందా? విశ్వమంతా. విశ్వంలో ఎవరున్నారు? ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, యశోద కూడా కనిపిస్తుంది అన్నట్టు. అదే ఏం చెప్తుందంటే మనకు కృష్ణలీలలో చెప్పే అంతరార్థం ఏంటంటే, మనకు ఈ యొక్క యశోదాదేవి ఆ విస్మయం చెంది యొక్క దర్శనం చేసుకొని, తనను కూడా దర్శనం చేసుకొని, ఎట్లా దర్శనం చేసింది? సర్వభూతాన్ని మయ్యేవ అంటే ఇక్కడ ఏమవుతుందంటే, నేను యందు సర్వభూతములను దర్శనం చేసింది. సర్వంచ మయి పశ్యత్, సర్వమును నేను యందు దర్శనం చేసింది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సిందే, నేను ఉన్నాను యొక్క స్వరూపునందు పంచమహాభూతములన్నీ కూడా ఎట్లా వచ్చినాయి? నేను ఉన్నాను లక్షణాలను వివరించడానికి వచ్చినాయి, అభ్యాసం చేసడానికి వచ్చినాయి పంచమహాభూతం. ఈ పంచమహాభూతములన్నీ ఎవరి లక్షణాలు? అహమస్మి, నేను నాన్న లక్షణాలు. కాబట్టి నేను నాన్న లక్షణాలు ఏమవుతుంది? తిరిగి మళ్ళీ ఆ లక్షణాలన్నింటినీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? తన నుండి వచ్చినాయి. కాబట్టి తన ఏందే వాటిని దర్శనం చేస్తుంది అన్నమాట. ఇట్లా ఓం మాతృదృశ్యాత్త వదనాయ నమః. ఓం నవనీత మహాచోరాయ నమః. ఓం క్షీరభాండ విభేదాయ నమః. ఓం దధిమంధన ఘటీభేత్రే నమః. ఈ 3 మంత్రాలు చెప్పేది ఏమిటంటే, నవనీత మహాచోరుడు, క్షీరభాండ విభేదుడు, దధిమందన ఘటీభేదుడు. అంటే ఇందులో అంతరార్థం ఏంటంటే, గోవు ఇక్కడ గోవులేక పోషణ. ఇప్పుడు చూడండి, మురళీకృష్ణుడు, గోపాలకృష్ణుడు, గీతాకృష్ణుడు. మురళీకృష్ణుడు ఏమి చెప్తున్నారు? నిత్యము గానం వినిపిస్తున్నారు.
గోపాలకృష్ణుడిగా గానం వినిపిస్తూ గోవులతో గోవులు పాలన చేస్తూ ఇక్కడ లీలలు మనకు దర్శింపజేశారు. అయితే ఇందులో అత్యద్భుతమైన పరమార్థం ఏమిటంటే గోవుల చెంతకు ఎందుకు కృష్ణుడు చేరాడు అంటే, ఇప్పుడు మనుషులకు ఎట్లాంటిది, ఒక నేను ఉన్నాను యొక్క పరమాత్మ యొక్క భావాన్ని తెలియజేయటము, దాన్ని వాళ్ళు ఎరుకలోకి తీసుకోవటము, ఆనందించటము, అనుభూతి చెందటము అనేటువంటిది జ్ఞాన రూపంలో చేయవలసిన పాత్ర ఇది. అయితే ఇక్కడ యశోదానందుడు ఎటువంటిది, నందము ఆనందము. ఇక్కడ నందకి ఏం తెలియదు, ఆ లేదు. ఆ అంటే ఎవరు, ఎరుక. అక్కడ ఎవరికి, అక్కడ నందము, అక్కడ దేవకి వస్తువులకు ఎరుక, కృష్ణ తెలుసు, ఎరుక కోసం జన్మింపజేసుకున్నారు. ఇక్కడ వీళ్ళకి ఏం కావాలి, నందం ఉంది, ఆ లేదు. కాబట్టి ఆనందం అనేది ఎప్పుడు కలుగుతుందంటే కృష్ణునితో ఆనందం కలుగుతుంది, కృష్ణుని గుర్తించడం కలుగుతుంది. కాబట్టి తను గుర్తింపజేయడానికి లీలలు చూపిస్తూ దర్శింపచేస్తూ ఏం చేస్తున్నా అంటే నవనీత మహాచోరాయ్. నవనీతం ఎట్లా వస్తుంది, పెరుగు చిలికితే నెయ్యి వస్తుంది, వెన్న వస్తుంది, వెన్న వస్తుంది. ఈ వెన్నను ఏం చేస్తున్నారు, కృష్ణుడు తనకు అర్పించమని. మీరు పెట్టినా సరిపోకుండా ఏం చేస్తాయి, దొంగతనంగా సరే తింటా అంటారు. ఎందుకు అంటే విశ్వం అంతటిలో కూడా మీరు నన్ను తలంచాలంటే ఏం కావాలి, నేను తలంచాలన్నా, నేను మీలో పెరగాలన్నా. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ పెరగాలి, మనలో కృష్ణుడు పెరగాలి, మనలో కృష్ణుడు వృద్ధి చెందాలి. అంటే ఏం కావాలి, నాకు వెన్న పెట్టాలి. వెన్న పెడితే నేను మీలో పెరుగుతుంటాను. మీరు ఎవరైనా గోవు పాలు తాగుతున్నారా, పెరుగు తింటున్నారా, వెన్న తింటున్నారా, నెయ్యి తింటున్నారా, ఏమైనా చేస్తున్నారా, ఏమీ లేవు. ఏమైనాయి అంటే ఇక్కడ ఏమిటంటే తెలుసుకోవాల్సింది, ఇట్లా మనము అట్లాగే క్షీరభాండ విభేదాయ నమః. క్షీరభాండం పాలు గోపికలు తీసుకెళ్తున్నా, పెరుగు తీసుకెళ్తున్నా, వీటన్నిటి ఏం చేశారు, పగులు కొట్టారు. దధిమంథన ఘటే వ్యతిరేక పగులు కొట్టారు. ఎందుకు చేశారంటే గోవు యొక్క పాలు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ మీరు తాగండి, నాకు పోయండి ముందు, అన్నీ తాగేస్తా, లేదంటే మీరు తాగండి. మీరు తాగితే ఎవరికి వస్తాయి, నాకే వస్తాయి. మీరంతా ఎక్కడ వస్తుంటారు, మీరు కడుపులో వస్తారు. కడుపులో తర్వాత ఏమవుతుంది, మెదడుకు చేరుతారు. మెదడుకి తర్వాత వివేకం పెరుగుతుంది. ఆ వివేకంలో ఏమొస్తారు, నేను మీకు ఉంటాను. ఎక్కడ, ఎరుకగా జ్ఞానంగా మీకు తెలియబడతాను. కాబట్టి వెన్న ఏమవుతుంది, ఇంధనం ఏంటి మెదడుకు, మీరు ఇంత ఇంధనం తినండి, ఇంత వెన్న తినండి, మీకు రేపు పొద్దున సరికి మెదడు ఎంత షార్ప్గా పనిచేస్తుందో, ఎంత అత్యద్భుతంగా పనిచేస్తుందో చూడండి. అంటే ఇంధనం ఏంటి, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, నెయ్యి, ఇవి ఇంధనం అన్నమాట మెదడుకు. మెదడు పనిచేస్తే నేనేంటో నీకు తెలుస్తా, లేకుంటే ఏమవుతావు, అఘోరిస్తావు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనకు ఈ కృష్ణలీలలో ఏం బోధ చేస్తున్నారంటే, గోవు పాలు కానీ ఇవి కానీ అమ్మకూడదు. అమ్మితే ఏమవుతుంది, ఈ వ్యాపార దృష్టి అనేది పోవడానికి కృష్ణుడు చేసిన లీలలు అన్నీ కాదు, చాలా లీలలు ఉంటాయి. ఇంకా సాయంత్రం కూడా చెప్పుకుందాము. ఇక్కడ ఏమిటంటే ఈ యొక్క వ్యాపార దృష్టి అనేటువంటిది ఎప్పుడైతే ఎంతవరకు ఉంటుందో అక్కడ వస్తుందనే ఉద్దేశంతోనే ముందే కలియుగం ఇప్పుడు ఏమైంది, మనం వచ్చింది అన్నీ అయిపోయినాయి. గోవులు అమ్మినాము, గోవులు వచ్చేసరికి గేదెలు ఉంచున్నాము, గోవులు అమ్మాము, గేదెలు కూడా పోయినాయి, గేదెలు కూడా అమ్మేస్తున్నాం. అంటే ఏమిటి ఇక్కడ అర్థము, వ్యాపారము కాదు ఇది, ధనము సంపాదన కోసము పాలు పెరిగి పెట్టద్దు. ఇవి గోమాత ఎవరి కోసం ఉంది, నేను చర్చ గోమాత ఎవరు, విశ్వమాత. విశ్వమాత ఏం చేస్తుంది, మీరు విశ్వనాథుడు ఎవరైతే ఉన్నారో పరమాత్మ, ఆ స్వరూపానికి, అటువంటి కృష్ణ స్వరూపానికి, కృష్ణుడు మీలో జన్మింపజేయటానికి అటువంటి యొక్క జ్ఞాన విజ్ఞానములు మీకు కలుగజేస్తుంది అన్నమాట. అటువంటి యొక్క శక్తి సామర్థ్యములను పుట్టింపజేస్తుంది. కాబట్టి ఇక్కడ శక్తి సామర్థ్యములు ఎవరు ఇస్తారు మనకు, గోవులు. కాబట్టి ఇక్కడ ఓం గోపాలకృష్ణాయ నమః, ఓం గోపాలకృష్ణాయ నమః. ఇక్కడ గోవులు పాలన,
ఈ పాలన చేయటం ద్వారా ఏమవుతుందంటే నేను నేను ఉన్నాను యొక్క ఎరుక, జ్ఞానము ఇవన్నీ ఈ యొక్క మనకందరికీ ప్రసారం అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఏంటంటే, ఇట్లా వ్యాపార దృష్టి ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఏమైపోయింది, గోవులు లేవు. ఇక్కడ గోవులు ఉన్నాయా, గోవులు అమ్మేసుకున్నాం, వదకమ్మినాం, పాలు లేవు, అన్నీ అఘోరిస్తున్నాం, తెలివిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నా మనకి అర్థం కావటం లేదు. దేహాలు శిథిలమైపోతున్నాయి, రోగాలు, భ్రష్టులు, బాధలు, ఇది 1, 2 కావు, క్యాన్సర్లు, గీన్సర్లు మొత్తం చుట్టుముట్టిపోయినాయి. ఎందుకు చుట్టుముట్టినాయి? గోవులను ఎప్పుడైతే గోవులైన వ్యాపార దృష్టి వస్తుందనే ఉద్దేశంతో మనము పామరత్వం నుండి పండితత్వం, పారమత్వం మూర్ఖత్వంతో ఉన్న వాళ్ళకి ఏమో అర్థం కాదు కాబట్టి వీళ్ళ ద్వారా కొట్టి ఏది కుండలు పగలగొట్టి చెప్తే, ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని అనుకోండి, చెప్తే అర్థం చేసుకుంటే చేస్తాడు. చెప్పినా వినే స్థితిలో లేడు, అర్థం చేసుకునే స్థితిలో లేడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తా, అతను చేసే పని నువ్వు పక్క తప్పుకొని చెప్పి నేను చేసుకుంటూ పోతాడు. ఎవరు? అదే కృష్ణుడు లీలలో చేసినట్టుంది. కాబట్టి లీలలు ఏం చేస్తున్నారంటే, మీరు చేయాల్సింది ఏంటి, వ్యాపారంతో వీటిని చూడకూడదు. నాకు అర్పించండి, నేను పెరుగుతాను, కాబట్టి నన్ను పోషించాలంటే ఇది గోపాలకృష్ణాయ నమః. కాబట్టి మనకు సారాంశం ఏంటంటే, ఈ యొక్క కృష్ణలీల సారాంశం ఏమిటంటే, కృష్ణలీలలో భగవద్గీత రెండు కూడా ఏమిటంటే సమన్వయంగా కృష్ణలీలని ప్రవర్తించి చూపించారు. ఆ ప్రవర్తనలో మనకేం తెలియజేశారు? ఎరుక, నేను ఉన్నాను ఎరుకను మనలో ఉండాలంటే అవి ఏవేవైతే అడ్డంకులు వస్తుంటాయో, రాక్షసులు ఎక్కడి నుంచి పుడతారో, మనలో ఉన్నటువంటి చిత్తవృత్తులు, గుణముల నుండి పుడితి వస్తుంటారు. వాటిని ఏ విధంగా ఛేదించాలో వాటన్నిటి కూడా బోధ ద్వారా, చేష్ట లీల ద్వారా, అలాగే బోధ ద్వారా కృష్ణ స్వరూపము. కృష్ణ అంటే కర్షతీతి కృష్ణ అంటే కృషి. ఏమి కృషి ఇక్కడ? దేనెందుకు కృషి చేయాలి? కృష్ణావతారం ఏం చెప్తుంది? పాడి పంట కార్యక్రమం. పాడి గోవు, పంట బలరాముడు. పాడి పంట, ఈ పాడి పంటలో గోవు యొక్క పాడి ఏమిటి? ఈ పాడి ద్వారా ఏం చేశారు? తను ఏదైతే ఎదగలుస్తుందో కృష్ణ యొక్క ఆ యొక్క భావాన్ని, కృష్ణ స్వరూపాన్ని, నేనున్నాను యొక్క స్వరూపాన్ని ప్రజలకు, ఆ గోపికలకు, గోపాలకు తెలియజేయాలి. దాన్ని తెలియజేస్తూ ఏం చేస్తారు ఇక్కడ? ఆ తెలియజేస్తూ గోవుల యొక్క ఆ ప్రాంగణంలో, గోకులంలో తెలియజేస్తూ ఏం చేస్తారు? ఇక్కడ గోకులంలో గోపాలకృష్ణునిగా ఈ అవతారము పాడి పంట. పాడి ద్వారా ఏం చేశారు? పాలు, పెరుగు, గోమూత్రం, గోమయము పొలాలకు ఇచ్చి తిరిగి ఆహారంలో తీసుకోవటము. పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, నేరుగా తీసుకోవటం ద్వారా బుద్ధిని సేద్యం చేసి బుద్ధిలో ఏ బీజం నాటుతున్నారు? ఇక్కడ అహమస్మి, నేను ఉన్నాను ఆశ్రయించండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఇది చూపించి ఏం చేశారు? ఇక్కడ చూపించి ఇక్కడ ఈ యొక్క గోవుల యొక్క దృష్టి నుంచి మరలించి, అంటే గోవుల యొక్క స్థితిని, గోవుల దగ్గర నుంచి ఏదైతే ఉంటుందో ఆ స్థితి దగ్గర నుంచి తనను పోషించుకునే విధంగా, తనను స్మరించే విధంగా, తెలుసుకునే విధంగా, గుర్తించే విధంగా మలుపు తిప్పుకుంటూ గోపాలను ఇక్కడ లీలల ద్వారా మనకు ప్రదర్శన చేశారన్నమాట. కాబట్టి లీల అనేది ఏమిటంటే మనకు చేసి చూపించటం. చేసి చూపించింది మనకు లీల. అంటే అది మనకు భౌతికంగా తీసుకున్నా, అంటే ఏది లీల ఒక కథ ద్వారా విన్నా మనకు ఆనందం కలుగుతుంది. దాంట్లో జ్ఞాన విజ్ఞానంతో తీసుకున్నా అది ఆనందాన్ని కలిగించే విధంగా ఇట్లా కృష్ణలీలలు, అట్లా భగవద్గీత యొక్క బోధను కృష్ణుడు
చేష్ట ద్వారా తెలియజేసి మనకు కృష్ణుడి ద్వారా కూడా అదే బోధను అందించారు. కాబట్టి దీన్ని మనము కృష్ణాష్టమిగా, కృష్ణ జయంతిగా జరుపుకుంటున్నాము. ఓం చెప్పండి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం మురళీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఈ కృష్ణాష్టమి ఏదైతే మనము జరుపుకుంటున్నామో దీన్ని మధ్యాహ్నం సాయంకాలం కూడా దీన్ని మళ్ళీ ఇంకా వివరించుకుందాం. ఇప్పుడు ఈ ప్రసాదం గోపాలకృష్ణ ప్రసాదం. గోపాలకృష్ణ ప్రసాదం అంటే రసాయనిక ఎరువులు లేకుండా కేవలము గోమూత్రము, గోమయము, పాలు, పెరుగు వీటి ద్వారా మనం ప్రసాదం ఏర్పాటు వీలైనంత వరకు చేసాము. ఇప్పుడు ఆ ప్రసాదం అందరూ తీసుకొని తర్వాత సాయంత్రం వరకు కూడా మీరు ఇంకా పుస్తకాలు ఉంటాయి ఇక్కడ. ఇదంతా ఇక్కడ కృష్ణలీలలు అన్నీ కూడా మురళీకృష్ణుడు, తర్వాత గోపాలకృష్ణుడు, గీతాకృష్ణుడు ఇవన్నీ దర్శించుకుంటూ గ్రంథపట్టణ పుస్తకాలు చూసుకుంటూ ధ్యానం చేసుకుంటూ విహరించండి. ఈ యొక్క సాయంత్రం వరకు కూడా ప్రసాదం తీసుకొని ఈ కార్యక్రమంలో మీరు నిమగ్నమైంది. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం తత్సత్. ఓం అహమస్మి. ఓం